విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి కొంతమంది కార్మిక సోదరులు అత్యంత బాధాకరంగా ప్రాణాలు కోల్పోవటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగి మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, హోంశాఖ మంత్రి ఇంకా అనేక మంది మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్ని సమీక్షించడమే కాకుండా బాధిత కుటుంబాలను కూడా మరి నేరుగా వారిని కలిసి వారికి అన్ని రకాలుగా అండగా నిలబడతామన్న హామీ ఇవ్వటమే కాకుండా నష్టపరిహారం కానివ్వండి, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకటించి కొంత ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించడమే కాకుండా మిగతావన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేస్తామని నారా లోకేష్ గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ రకంగా జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన, దాని తర్వాత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, ఇవన్నీ ఒక పక్కన ఈ విధంగా ఉండగా మరి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా, కొంచెం ఎక్కువ వస్తుంది చూడమ్మా, గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా విశాఖపట్నం వెళ్ళటం జరిగింది. వెళ్ళి మామూలుగానే పచ్చి అబద్ధాలు మాట్లాడటం, అనవసరమైనటువంటి రాజకీయ ప్రేలాపనలకి పాల్పడటం, ఇవన్నీ కూడా మామూలుగానే చేయటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రయత్నం శూన్యం, సున్నా. ఏ రకంగా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయనటువంటి ఒక వ్యక్తి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ దాన్ని రక్షించడానికి, కార్మికుల శ్రేయస్సు కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి నిన్న విశాఖపట్నం వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నేనేదో అది చేశా ఇది చేశా అని పచ్చి అబద్ధాలు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి మైక్ ముందుకు వచ్చాడంటే నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట అబద్ధమే కదా. నిన్న కూడా మళ్ళీ ఒకసారి అదే రుజువైంది. నిన్న ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రధానంగా ఆయన చెప్పినటువంటి 2-3 అంశాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చేసినటువంటి ప్రయత్నాలని చెప్పి, కాపాడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలని చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. దానిలో ప్రధానమైంది ఆయన చెప్తా ఉన్నాడు, నేను 2 లేఖలు రాశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వానికి నేను 2 లేఖలు రాయటం జరిగింది. ఆ 2 లేఖల్లో నేను బలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి నేను బలంగా కేంద్ర ప్రభుత్వాన్ని బల్లగుద్ది అడిగి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ మనం కాపాడి తీరాల్సిందే, దానికోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఏదో లెటర్లు రాశాడంట. ఫిబ్రవరి 2021 ఒక లెటరు, మార్చి 2021 ఒక లెటర్ అని చెప్పి ఆ లెటర్లు కూడా ఇట్లా చూపించి ఇలా 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 ఊపుతా ఉన్నాడు. లెటర్లు చూపిపోయాయని చెప్పి లెటర్ ఇలా చూపించి ఇలా 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 ఊపాడు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు. కానీ మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు ఆ లెటర్లో ఏం రాసావో కూడా చదివి వినిపిస్తే బాగుండేది కదయ్యా. లెటర్ ఊరికినట్లా గాల్లో పెట్టిలా ఊపటం కాదు. దానిలో తమరు ఎటువంటి ప్రతిపాదనలు చేశారో,
ఎంత గొప్ప ప్రతిపాదనలు చేశారో అవన్నీ చదివి వినిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కదా. నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే తమరు గౌరవ ప్రధానమంత్రి గారికి రాసినటువంటి లేఖలో ఏమిందో ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తా. నేను చదివి వినిపించిన తర్వాత ప్రజలకు కూడా అర్థమవుతుంది నువ్వు ఎందుకో బహిరంగంగా ఆ లేఖని చదవలేవో, ఊరికి ఇట్లా గాల్లో ఊపి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేసావు. ఈ లేఖలో ఉన్నటువంటి విషయాన్ని నేను చదివి వినిపిస్తే అర్థమవుతుంది. ఇది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మార్చి 9, 2021 రాసినటువంటి లేఖ. లెటర్ నంబర్ 8/CM Additional Secretary /2021 Shri Narendra Modi ji, written by YS Jaganmohan Reddy on his own letterhead. దీనిలో ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఏంటంటే అండి, I would like to draw your kind attention towards the facts. The company has around 19,700 acres of land currently, and the valuation of these lands alone could exceed 1 lakh crore rupees due to the location of the plant in the urban area and rapidly expanding urban sprawl. ఏం చెప్తా ఉన్నారంటే అండి, ఆ లేఖలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విలువైనటువంటి భూమి ఉంది. 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి ఉంది. అది 1,00,000 కోట్లకి పైబడి ఉంటుంది. ప్రధానమంత్రి గారు మంచి అర్బన్ ఏరియాలో సెంటర్లో ఉంది సార్ అని చెప్తూ ఆయన గారు ఏమన్నారంటే, ఈ లెటర్లో ఫినిషింగ్ టచ్ లాస్ట్ పేజ్లో ఆయన చేసినటువంటి ప్రతిపాదన, మానిటైజింగ్ ల్యాండ్ టు మేక్ ది కంపెనీ క్యాష్ రిచ్. ప్రధానమంత్రి గారు ఆ భూమి అమ్మేద్దాం సార్, మనం దాన్ని తెగనమ్మేద్దాం, అమ్మేసి ఆ డబ్బులతో మంచి సొమ్ములు తీసుకొద్దాం అని చెప్పి ఆయన రాసినటువంటి మాటలు ఏంటంటే, ఉన్నటువంటి దాదాపు 19,700 ఎకరాల్లో ఇమ్మీడియట్గా RINL has nearly 7,000 acres of unutilized lands, and the measure that Government of India can take up is to monetize these lands by way of plotting and sale, and the amounts realized will make the company cash rich. సో ఆయన గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ ప్లాట్లు వేసి అమ్మేయాలంటండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదే కదా తమరు రాసింది లెటర్లో. 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి, 1,00,000 కోట్ల రూపాయలు పైబడి వాల్యూ చేసేటటువంటి భూమి స్టీల్ ప్లాంట్కి ఉంది. దానిలో అర్జెంటుగా మనం 7,000 ఎకరాలు తెగనమ్మేద్దాం, ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఆ రకంగా కంపెనీని ఆదుకుందాం. ఉన్న ఆస్తులు అమ్మేసి ఇంకా కంపెనీ ఆదుకునేది ఏంటండి? ఆస్తుల్ని తెగనమ్మటం అనేది కంపెనీని ఆదుకోవటమా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఈ లెటర్ గురించేనా మీరు ఇంత గొప్పగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏం రాశాడో చదివి వినిపించి, ఎప్పటికైనా దయచేసి నిన్న ఎవరైనా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 2 లేఖలు రాశారంట, చాలా గొప్పగా ఏదో అడిగారంట అన్న భ్రమలో కనుక ఎవరైనా ఉంటే ఆయన లేఖలో ఏం రాశారో ఇప్పుడు చదివి వినిపించిన తర్వాత మన గొడ్డల పార్టీ అధ్యక్షుడి యొక్క నిజమైనటువంటి నైజం ఏంటో అర్థమై ఉంటుంది. 7,000 ఎకరాల భూమిని తెగనమ్మేయండి, ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేద్దాం అని లేఖలో రాసి దీని గురించి నిస్సిగ్గుగా నిన్న గొప్పలు చెప్తా ఉంటాయా నువ్వు? ఇదా దీన్ని పరిష్కారం అంటారా? మీకు డే 1 నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలన్న ఆలోచన లేనే లేదు. దాన్ని ఎట్లా తెగనమ్మేద్దాం, దాన్ని ఎట్లా మోతేద్దాం, దాని ద్వారా ఎలా మనం జేబులు నింపుకుందాం, ఏ రకమైనటువంటి వ్యాపారం చేద్దాం, ప్లాట్లు వేద్దామా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామా, ఈ ఆలోచన తప్పితే స్టీల్ ప్లాంట్ని కాపాడాలన్నటువంటి ఆలోచన మీకు 1% కూడా లేదు అని చెప్పటానికి, ప్రూవ్ చేయటానికి ఈ లేఖలో ఉన్నటువంటి ఈ రాతలకు మించి ఏమి సాక్ష్యాలు ఉంటాయండి? జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టి రాసినటువంటి లెటర్ ఇది. ఆయనే చెప్పాడు,
ప్రధానమంత్రి గారికి నేను లేఖ రాశానని చెప్పి. కానీ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? భూములని తెగనమ్మడం.